మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా జలదంకిలోని శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి ఆలయం ముస్తాబవుతుంది. ఈ నెల 15న జరగనున్న శివరాత్రి తిరునాళ్లను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీడీపీ నాయకులు పులుగుంట మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గ చైర్మన్ కూరపాటి దయాకర్ రెడ్డి మరియు సభ్యులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా జలదంకి శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి తిరునాళ్లను భారీగా చేసేందుకు టీడీపీ నాయకులు మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గ చైర్మన్ కూరపాటి దయాకర్ రెడ్డి పాలకవర్గ సభ్యులు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నో తరాలుగా శివరాత్రి మహోత్సవం అంటే ఇలా చెయ్యాలి అనే విధంగా జలదంకి శివాలయం తిరునాళ్లు జరపటం ఆయన వాయితీ. ఆలయానికి దేవాలయ భూములు ఉండడంతో పాటు ప్రభుత్వం నుంచి కొంత నగదు శివరాత్రి మహోత్సవానికి అందుతుంది. దీంతో పాటు ఔత్సాహికులు స్వామి కార్యంలో తమ వంతు పాల్గొనాలనే ఉద్దేశంతో తలా ఒక చెయ్యి వేసి ఔరా అనే విధంగా శివరాత్రి తిరునాళ్లు జరుపుతారు. ఇప్పటికే పాలకవర్గ సభ్యులు మధుమోహన్ రెడ్డితో కలిసి తిరునాళ్ల నిర్వహణ కొరకు పక్కా ప్రణాళికలను రూపొందించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పలు పట్టణాల నుంచి జలదంకి శివాలయానికి వచ్చి భక్తులు మహాశివరాత్రి రోజున పరమశివుని దర్శించుకుంటారు. ఆలయ ప్రధాన అర్చకులు కుందర్తి సతీష్ శర్మ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ప్రత్యేక అభిషేకాలు, పూజాధికాలు, గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం, అన్న సంతర్పణ మహా వైభవంగా జరుగుతాయి. శివరాత్రి నుంచి తర్వాత 2 రోజులు అంటే 3 రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు భారీ ఎత్తున ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల గ్రామాలే కాకుండా పలు ప్రాంతాల నుంచి ప్రేక్షకులు వీక్షిస్తారు.